హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభవ మొదటి విడత పేమెంట్కి సంబంధించి మరియు పిఎం కిసాన్ 20వ విడత పేమెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాలు అయితే రావడం జరిగింది. 20వ తేదీ లోపల పేర్లను నమోదు చేసుకోకుండా మరియు ఈకేవైసీ అప్డేట్ చేసుకోకుండా ఉండినట్లయితే మీకు అన్నదాత సుఖీభవ పథకము మొదటి విడతకి సంబంధించిన పేమెంటు మరియు పిఎం కిసాన్కి సంబంధించిన 20వ పేమెంట్ విడుదల కాదు అని ఇప్పుడే మనకు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. అయితే పేర్లను ఎక్కడికి వెళ్ళి నమోదు చేయించుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనే వివరాలను క్లియర్గా అయితే చెప్తాను. అదేవిధంగా ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక ప్రూఫ్ అయితే ఉందండి. నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలని అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే గతంలో మనము అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్స్ అనేటివి సపరేట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కొత్తగా రెనోవేటివ్గా ఒక వెబ్ పేజ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇదేనండి కొత్త వెబ్ పేజ్. చాలా అయితే బాగుందన్నమాట. అయితే ఇందులోనే లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది 23వ తేదీన, నేను మీకు డేట్ కన్ఫామ్గా చెప్తున్నానండి, ఈ నెల 23వ తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి మనకు ఈ వెబ్ పేజ్లోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్తున్నారు. అప్పుడు మనం చెక్ చేసుకోవాలనుకుంటే బెనిఫిషరీ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ చెక్ నౌ అనే స్టేటస్ అనేది ఓపెన్ అవుతుందండి. ప్రజెంట్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఓపెన్ అవడం లేదు, ఎందుకంటే లబ్ధిదారుల లిస్ట్ అనేది ఇంకా కూడా గవర్నమెంట్ అనేది అప్డేట్ చేయలేదు. కాబట్టి వెంటనే మీరు 20వ తేదీ లోపల ఈ పని చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేటివి అప్డేట్ చేసి మీరు లబ్ధిదారుల యొక్క లిస్టులోకి వస్తారా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తుంది అన్నమాట గవర్నమెంట్. దీనికి సంబంధించే సమాచారం అనేది పత్రికాముఖంగా పబ్లిష్ కావడం జరిగింది. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చూడండి. అమలు కానున్న మరో సూపర్ 6 పథకము అన్నదాత సుఖీభవ అమలుకు ఏర్పాట్లు, రైతు సేవా కేంద్రాల్లో వివరాల నమోదు ఈ నెల 20వ తేదీ లోపల నమోదు చేయించుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. చూడండి. ఒకసారి సమాచారం చదివినట్లయితే ఇక్కడ సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అన్నదాతలకు ఉపయోగపడేలా ఖరీఫ్ సీజన్కు ముందే ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు సేవా కేంద్రాల్లో అర్హులైన రైతుల యొక్క డేటాను నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల 20వ తేదీ లోపల వివరాలు నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచించారు. పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి 3 విడతలుగా 6,000 రూపాయల సహాయం అనేది అందించగా ఇందులో 14,000 రూపాయలు 3 విడతలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇలా టోటల్గా సంవత్సరానికి రైతుల యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించి 20,000 రూపాయల పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రైతు సేవా కేంద్రాలు ఏంటి కొత్తగా ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని రైతు సేవా కేంద్రాలు అని అంటున్నారనమాట. మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారి ఎవరైతే ఉంటారో, అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ అని అంటారనమాట. వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వివరాలు అనేటివి నమోదు చేయించుకోవాలని చెప్తున్నారనమాట. ఇక్కడ కౌలు రైతులకు మరియు అటవీ భూమి పట్టాదారులకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ఏదైతే మనము ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే అంటున్నామో ఆ పథకం కూడా రావడం జరుగుతుందని చెప్పి రీసెంట్గా కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, ఎవరు ఎలిజిబుల్ అవుతారనేది. వారు కూడా దరఖాస్తులు అనేవి చేసుకోండి. దీనికి సంబంధించి దరఖాస్తు ఏమీ ఉండదు. ఇప్పుడు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ వెబ్ పేజ్ అయితే చూపించాను కదా, అందులో ఎంప్లాయీ లాగిన్ అనేది ఉంటుందండి. ఈ యొక్క ఎంప్లాయీ లాగిన్ ద్వారా అయితే మన యొక్క వివరాలను అప్డేట్ అయితే చేస్తారు. అంటే మన యొక్క గ్రామంలో, అంటే వారి యొక్క లాగిన్లో గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ పంటలు వేస్తున్నారు, ఎంత భూమి ఉంది అనే వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారనమాట. అయితే మీరు నమోదు చేయించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పట్టా, మీ యొక్క పొలానికి సంబంధించినటువంటి పట్టాని చూపించాలి. ఒకవేళ కౌలు రైతులు కనుక దరఖాస్తు చేస్తున్నట్లయితే CCRC కార్డ్స్ అనేటివి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఫిబ్రవరి నెలలో ప్రొవైడ్ అయితే చేశారనమాట. కాబట్టి CCRC కార్డ్స్ కూడా మీరు డాక్యుమెంట్ అనేది కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకొని ఉంటారు కదా, ఆ డాక్యుమెంట్ చూపించి కూడా మీరు వివరాలు అనేవి నమోదు చేయించుకోవచ్చు అండి. అదేవిధంగా ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఈ 3 ఉంటే సరిపోతుంది అనమాట రిజిస్టర్ అయ్యేందుకు. ఈ యొక్క పిఎం కిసాన్ 20వ విడత మరియు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడతకి ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ లాగిన్ అనేది ఉంటుందని చెప్పాను కదా, ఈ లాగిన్లోకి అయితే వెళ్ళి అక్కడ మీ సచివాలయం యొక్క అధికారికి ఒక ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది. అవన్నీ ఇచ్చేసి నమోదు చేస్తారనమాట మీ వివరాలను. అయితే మనకై అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే లేదు, కేవలం ఎంప్లాయీ లాగిన్ మాత్రమే ఉంది.
సో మీరు వెంటనే మీ యొక్క వ్యవసాయ అధికారిని, మీ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారిని అయితే కలవండి. సో వారు మీకు హెల్ప్ చేస్తారు, రిజిస్టర్ అయితే చేయిస్తారనమాట. 20వ తేదీ లోపల మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ వివరాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి ఈ నెల 23వ తేదీనైతే లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది ఆన్లైన్లోకి అయితే ఎక్కిస్తున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో వివరాల నమోదు కోసము ఇప్పటికే రైతు సేవా కేంద్రాలకు వెబ్లాండ్ డేటా లాగిన్లు అయితే ఇచ్చి ఉన్నారు, మండల గ్రామ స్థాయి వ్యవసాయ అధికారులకు ఇచ్చున్నారనమాట. సో దీని ద్వారా వెబ్లాండ్లో సర్వే నెంబర్తో సహా భూమి విస్తీర్ణము, ఈ క్రాప్లో నమోదయ్యి సాగు చేస్తున్నటువంటి పంటల వివరాలు, ఆధార్తో అనుసంధానమై ఉన్నటువంటి పేర్లు, ఇతర వివరాలన్నీ కూడా రైతు సేవా కేంద్రాల్లో పరిశీలించి నమోదైతే చేయించనున్నారు. ఆ తర్వాత జిల్లా రాష్ట్ర స్థాయి వెబ్లాండ్ వివరాలు అనేటివి నమోదు చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హులైన రైతుల యొక్క జాబితాను సో ఈ యొక్క వెబ్ పేజ్లో అయితే సో రూపొందించి వెబ్ పేజ్లోకి అయితే రిలీజ్ చేస్తామని తెలుస్తుంది అనమాట. సో కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేది సో ఈ నెలలోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి మీరు అడగవచ్చు. సో రిలీజ్ డేట్ అనేది 25 లేదా 26 తేదీల్లో ఉండవచ్చు అండి, ఎందుకంటే మహానాడు అనే కార్యక్రమం అనేది జరగబోతుంది. సో ఆ కార్యక్రమంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు అనే సమాచారం అయితే ఉందన్నమాట. అయితే అది ఇంకా కూడా కన్ఫర్మ్ అయితే కాలేదు, లేదా అదే రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. సో 2 విధాలుగా ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. అయితే ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అనేది ఇంకొన్ని రోజులు సాగితే తెలుస్తుంది అనమాట. సో నేను మీకు చెప్పేది ఏంటంటే రైతులు ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు పేమెంట్ పొందాలంటే 20వ తేదీ లోపల మీ యొక్క పంట యొక్క వివరాలు, మీ వివరాలు, ఆధార్తో అనుసంధానమైనటువంటి మొబైల్ నెంబరు, సో ఇవన్నీ కూడా ఇచ్చేసి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా నేను మీకు వెంటనే వీడియో అయితే చేస్తానండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా సో వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. సో అన్నదాత సుఖీభవ PM కిసాన్ వెబ్ పేజ్ అయితే చాలా బాగా ఉందండి ప్రస్తుతానికి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వెబ్ పేజ్ చాలా క్లియర్గా అయితే ఇచ్చున్నారు, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. అన్నదాత సుఖీభవ అని గూగుల్లో టైప్ చేసి సెర్చ్ చేయండి, ఈ వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ వెబ్ పేజ్లోనే ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది, నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను వచ్చినప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది.